మనతో పాటుగా ప్రభుత్వ విపు ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ఉన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 2,90,000 కోట్ల బడ్జెట్ను ఒక బోగస్గా చెప్తా ఉన్నారు బీజేపీ బీఆర్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళు. ఎట్లా చెప్తారు మీరు విషయం? అంటే వాళ్ళకు గత 10 ఏళ్ళుగా తెలంగాణ దోచుకుని అలవాటు అయింది కాబట్టి ఈ బడ్జెట్ చూసి కేసీఆర్కు వాళ్ళ ఎమ్మెల్యేలకు మతి భ్రమించిపోయింది. ఆ మతి భ్రమించిపోయే కేసీఆర్ ఆయన జన్మలో కూడా ఊహించకుండొచ్చు నేను మీడియా పాయింట్కి వెళ్తా అనుకుండొచ్చు. ఇవాళ నేను మా బడ్జెట్ మీడియా పాయింట్కి రప్పించగలిగింది. ఈ 10 ఏళ్ళు దోచుకుంది కక్కిచ్చి తప్పకుండా నేను బోన్లో నిలబెట్టి నేను ఖచ్చితంగా జైళ్ళకు పంపించే రోజులు దగ్గర పడ్డాయి. కేసీఆర్ ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఈ బడ్జెట్ మీరు చూడండి, తెలంగాణ ప్రజలంతా కూడా ముఖ్యంగా రైతులు, మహిళలు, ఎస్టీ ఎస్సీ మైనార్టీలకు పెద్దపీట వేసిన ఇలా తెలంగాణ మొత్తం హర్షాతిరేకం వ్యక్తం చేస్తుంటే దీన్ని దొలుతనం అంటాడు, దొల బడ్జెట్ అంటాడు. అనడానికి మీకు మాటలు ఎట్లా వస్తున్నాయి? మీరు ఏనాడు కూడా రైతులకు పెద్దపీట వేలే, రైతుల పేరు మీద దోచుకున్నారు. మా గౌరవ ముఖ్యమంత్రి ఏదైతే తల్లి సోనియమ్మ ఇచ్చినటువంటి అభయస్థ 6 గ్యారెంటీలకు కూడా వీళ్ళ నిధులు కేటాయించినాం. రైతులకు 73,000 కోట్లు నిధులు ఇచ్చినాం. ఇలా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కావాలని చెప్పి, ప్రజాపాలన సజావుగా జరగాలని చెప్పి 30,000 కోట్లతోటి గ్రామాలను అభివృద్ధి చేయడం కోసం ఇవాళ నిధులు కేటాయించి ఇవాళ పశువుల శాఖ కూడా 2,000 కోట్లు కేటాయిస్తే ఇవాళ గొల్లకుర్మలకు అన్యాయం జరిగింది అంటున్నాడు. మరి గొల్లకుర్మలను గొర్రెలు బర్రెలు అన్నావు, ఆ రోజు గొల్లకుర్మలో ఎంతో స్కామ్లు చేసినావు. ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే అన్ని శాఖలకు నిధులు కేటాయించి ఇలా తెలంగాణలో పెద్ద బడ్జెట్గా, తెలంగాణ సంక్షేమ పథకాలుగా, ముఖ్యంగా హైదరాబాద్ కూడా సుందరీకరణ చేయడం కోసం, ఇలా మూసి ప్రక్షాళన కోసం 10,000 కోట్లు ఇలా కేటాయించడం జరిగింది. యువతకు సంబంధించి, మహిళలకు సంబంధించి బడ్జెట్లో ఊసే లేదు, మేనిఫెస్టోలో మాత్రం పెద్ద పెద్ద విషయాలు అయితే చెప్పారనేటువంటి మాట కూడా వినబడతా ఉంది. అసలు వాటికి సంబంధించినటువంటి అంశాలు ఎందుకు లేవు దీనిలో? మహిళల కోసం ఉచిత రవాణా సౌకర్యం ఉంది, గృహజ్యోతి ఉంది, గృహలక్ష్మి ఉంది, గ్యాస్ కూడా మహిళలకు ఇచ్చే స్కీమ్లే. వాటికి 6 గ్యారెంటీలకు ఇచ్చినాం. మహిళలకు పెద్దపీట వేసినాం, రైతులకు పెద్దపీట వేసినాం, యువకులకు పెద్దపీట వేసినాం. ఇలా ఎన్నో విధాల ఇండస్ట్రీ తేవడానికి ప్రయత్నం చేస్తున్నాం. దాంతోపాటు హైదరాబాద్ కూడా సుందరీకరణ చేసి మూసి ప్రక్షాళన, ఎంఎంటీఎస్, అదేవిధంగా 666 వీటన్నిటి చూస్తుంటే వాళ్ళకు ఎక్కడ మాట్లాడలేని స్థాయిలో ఉండి ఈ రకంగా డొల్లతనం అంటారు తప్ప మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఎల్లుండి ఈ బడ్జెట్ పైన సెషన్స్ అయితే నడవనున్నాయి. మొత్తానికి సమాధానాలు చెప్పడానికి కూడా ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క కూడా రెడీగా ఉన్నట్టుగా ఒక నేట అయితే వచ్చినటువంటి సందర్భం. ఆ రోజు ప్రతిపక్ష నేత అయినటువంటి కేసీఆర్ వస్తున్నటువంటి ఆశాభావం ఉందా మీకు? రమ్మంటున్నాం, చర్చల్లో పాల్గొంటున్నాం. నువ్వు 10 ఏళ్ళు దోపిడీ చేసినావు, మా ప్రజా పాలన చూడు, మేము ఇచ్చేటువంటి స్కీములు చూడు, మేము అందిస్తున్న సంక్షేమం చూడు, ఒకసారి దాని మీద చర్చలకు రండి. కానీ ఈ రకంగా మీరు డొల్లతనమని ఇక్కడ మీడియా ముందు మీడియా పాయింట్కి వచ్చి మాట్లాడి మీ వక్రబుద్ధిని చాటుకున్నట్టుంది కదా. తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెప్పినా మేము ఇన్ని సంక్షేమాలు అమలు చేస్తుంటే మళ్ళీ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఆ బురద మీ మీద వెళ్తుంది. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎల్లు నుంచి చర్చలకు సిద్ధమని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి మిమ్మల్ని చర్చలకు ఆహ్వానిస్తున్నాం. బీజేపీ పార్టీ ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ విషయంలో గాడిద గుడ్డు అని చెప్పేసి కొన్ని ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిందని కొన్ని రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ఆ గాడిద గుడ్డు విషయంలో మాట్లాడాలంటే ఇప్పుడు తెలంగాణ నుంచి 8 ఎంపీలను అందిస్తే మరి అక్కడ ఆంధ్రకేమో 1,000 కోట్లు నిధులు ఇస్తావు. ఆ 2 సీట్లు అంటే 2 రాష్ట్రాలకే నీ కుర్చీని కాపాడుకోవడానికి మోడీ అది కుర్చీ బడ్జెట్గా ఉంది తప్ప ప్రజా సంక్షేమం కోసం బడ్జెట్ అయితే కాదు. మరి విభజన చట్టాన్ని అక్కడ ఆంధ్రలో అమలు పరిచినప్పుడు ఆ విభజన చట్టంలో ఉన్నటువంటి తెలంగాణలో కూడా విభజన చట్ట హామీలను అమలు పరచాలి కదా. ఏమున్నా మోడీ గారు అది ప్రజాపాలన కాదు, కుర్చీ పాలన, కుర్చీ కాపాడడానికే ఆ 2 రాష్ట్రాలు నిధులు కేటాయించింది. కాబట్టి ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి 8 ఎంపీలు మీరు కేంద్రం పోయి కొట్లాడతారా, అక్కడ ఏం చేస్తారో మనకు రావాల్సిన వాటా మనకు తీసుకురావాల్సిందిగా ఆ ఎంపీలను కోరుతున్నాం. తప్పకుండా ఢిల్లీ మీద, కేంద్రం మీద మా గౌరవ ముఖ్యమంత్రి, మా మంత్రులు, మా ఎమ్మెల్యేలు అందరం పోయి కూడా కొట్లాడి తెలంగాణ రావాల్సినటువంటి నిధులను తప్పకుండా సాధిస్తాం. ఆలూరు నియోజకవర్గానికి మీరు ఎమ్మెల్యేగా మొదటిసారి గెలుపొందడం జరిగింది. ఎట్లాంటి ప్రతిపాదనలు మీ ప్రభుత్వానికి పెట్టడం జరిగింది? ఈ బడ్జెట్లో ఏమైనా ఆలూరు నియోజకవర్గానికి వచ్చేటువంటి ప్రతిపాదనలు ఏమైనా ఉన్నాయా? అంటే నిజవర్గం కాకుండా తెలంగాణ వ్యాప్తంగా రైతులకు వచ్చారు కాబట్టి మాత్రం రైతులు ఉంటారు. ముఖ్యంగా గంధమల్ల ప్రాజెక్టు నిన్న మండలిలో కూడా ప్రస్తావించడం జరిగింది. మా ఆలయ అభివృద్ధి కోసం అన్ని విధాలుగా నిధులు కేటాయించమని చెప్పడం జరిగింది. మా గౌరవ ముఖ్యమంత్రి మీద మాకు విశ్వాసం ఉంది. ఖచ్చితంగా యారుట అభివృద్ధితో పాటు ఆ ప్రాంతంలో సాగునీరు, తాగునీరు కూడా పెద్ద ఎత్తున నిధులు రాబట్టడానికి మా గౌరవ ముఖ్యమంత్రి దాన్ని ఇదివరకే చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి నేతృత్వంలో ఆలేరు ప్రాంతం అభివృద్ధి చెందుతున్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.